రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. బీజేపీ మోదీ ఉన్నత కాలం, రిజర్వేషన్లు ఎక్కడికి పోవన్నారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. कांग्रेस पार्टी क्या कर रही है, बीआरएस क्या कर रही है? ये बीआरएस कांग्रेस पार्टी ये दोनों परिवारवाद और भ्रष्टाचार के जमावड़े हैं। दोनों भ्रष्टाचारी हैं, दोनों भ्रष्टाचार करते हैं। और आजकल क्या बोलते हैं कि बीजेपी आएगी तो आरक्षण को खतरा है, रिजर्वेशन को खतरा है। अरे चोरी करो तुम, डाका डालो तुम, और उल्टे चोर कोतवाल को डांटे। मोदी जी के नेतृत्व में कोई भी आपके रिजर्वेशन पर हिस्सा पर डाका नहीं डाल पाएगा। నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశం పరిస్థితి ఏ రకంగా ఉంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలలో ఏం మార్పు వచ్చింది? ఏ విషయంలో అయినా సరే చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఆ రోజు ఏమవుతుండే? పాకిస్తాన్ వస్తుండే, టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు. పాకిస్తాన్ నడ్డి విరిచాము, పాకిస్తాన్ తోక కత్తిరించాము, ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేశాము. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి మన దేశంలో ఉగ్రవాదం పెంచడం కాదు, తినడానికి తిండి లేకుండా చిప్ప పట్టుకొని భిక్ష వెతుకుంటున్నటువంటి పరిస్థితి చేశాం. ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా గెలుస్తున్నాం, గెలవబోతున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్రెషన్లకు వేరు, ఫ్రస్ట్రేషన్లకు వేరు. ఏంటంటే మెజార్టీ సీట్లు మేము సాధిస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది, ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడా మాట్లాడతలేదు.